తల్లిదండ్రులు చిన్నతనంలోనే పెళ్లిళ్లు చేయటంతో అత్తారింటిలో అడుగుపెట్టిన మహిళలు ఆర్థిక కష్టాల ఊబిలో చిక్కుకుపోయారు. కటిక పేదరికం వల్ల తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు లేక పూరి గుడిసెలో నివాసం ఉంటూ జీవించేవారు. అలా పేదరికంలో నలిగిపోతున్న మహిళలను పొదుపు సంఘంలో చేర్పించారు యుఎన్డిపి ప్రాజెక్ట్ ఆఫీసర్ విజయభారతి. దీంతో ఆ మహిళల జీవితాల్లో అలుముకున్న చీకట్లు పోయి వెలుగు వచ్చింది. నాడు 10 రూపాయల కూలీ పనులు చేసే మహిళలు నేడు వ్యాపారవేత్తలుగా ఎదిగారు. ఎర్ర బస్ ఎక్కేందుకు టికెట్కు కూడా డబ్బులు లేని ఆ మహిళలు విశ్వవ్యాప్తంగా విమానాల్లో ప్రయాణిస్తూ పొదుపు ఆవశ్యకతను తెలియచేస్తూ పేదరికం నుంచి మహిళలను గడప దాటిస్తున్నారు. 30 ఏళ్ల క్రితం రాయలసీమ ముఖద్వారం కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు అత్యంత వెనుకబడిన ప్రాంతం. ఈ మండలంలో అత్యధికంగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఈ ప్రాంతంలో నీటి ప్రాజెక్టులు లేకపోవటం వల్ల వర్షాధారం మీదనే ఆధారపడి రైతులు వ్యవసాయం చేసేవారు. వర్షాభావం, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇక్కడ పంటలు అరకొరగా పండేవి. దీంతో ఈ ప్రాంత ప్రజలు ఇతర ప్రాంతాలకు పనుల కోసం వలస వెళ్లేవారు. కరువు వల్ల ఈ ప్రాంత ప్రజలు దుర్భిక్ష పరిస్థితుల మధ్య జీవించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే 1995 ఆగస్టు నెలలో ఐక్యరాజ్యసమితి అభివృద్ధి, దక్షిణాసియా పేదరిక నిర్మూలన కార్యక్రమం తరపున ప్రాజెక్ట్ ఆఫీసర్ విజయభారతి ఓర్వకల్లుకు వచ్చారు. నెల్లూరు జిల్లాకు చెందిన విజయభారతి ఇక్కడి పరిస్థితులను చూసి చలించిపారు. ముఖ్యంగా మహిళలు పడుతున్న ఇబ్బందులను చూసి ఆమె కలత చెందారు. అదే సమయంలో అప్పటి సీఎం చంద్రబాబు ప్రభుత్వం పొదుపు సంఘాలకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే విజయభారతి ఓర్వకల్లు మండలం కాల్వ గ్రామంలో అడుగుపెట్టి స్థానిక మహిళలను కలిశారు. పొదుపు ఆవశ్యకతను అక్కడి మహిళలకు వివరించారు. కూలి పనులు చేసుకుంటేనే పూట గడుస్తుంది, అలాంటి తాము డబ్బుల పొదుపు చేయటం కష్టమేనని మహిళలు చెప్పారు. మరోవైపు పురుషులు మహిళలను ఇంటి నుంచి బయటకు పంపేవారు కాదు. అయినప్పటికీ విజయభారతి పట్టు వదలలేదు. కాల్వ గ్రామంలో పరిచయమైన మహిళలతో కలిసి ఓర్వకల్లు మండలంలో ఊరు వాడ తిరిగి పొదుపుపై అవగాహన కల్పించారు. ఎట్టికేలకు కాల్వ గ్రామంలో మొట్టమొదట పొదుపు సంఘం ఏర్పడింది. మాకైతే ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు నాకు పెళ్లి చేశారు. 13 సంవత్సరాలకి నా పెళ్ళయింది. అప్పుడు నాకు మా వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి రానిచ్చే వాళ్ళు కాదు. అలాంటప్పుడు చాలా చిన్న వయసులో 13 సంవత్సరాలకు పెళ్లి చేసుకొని పుట్టిల్లు ఎక్కడో అత్తవారింటికి వచ్చేసి అంత పెద్ద ఉమ్మడి కుటుంబంలో నాకేం చేయాలో తోచేది కాదు. అలాంటప్పుడు ఈ పొదుపు సంఘాలని చెప్పేసి వచ్చినాయని తెలిసింది. మా విజయభారతి అమ్మగారు అప్పుడు నెల్లూరు నుంచి మా కర్నూలు జిల్లాకి వచ్చారు. ఈ డ్వాక్రా సంఘాలకు సంబంధించి యుఎన్డిపి సంస్థ ద్వారా పనిచేయడానికి అమ్మ వచ్చారు. ఇక్కడ వచ్చిన తర్వాత మా కర్నూలు జిల్లాలో మా ఓర్వకల్ మండలం ఎంపిక చేసుకున్నారు. ఆ తర్వాత మండలం నుంచి ముందుగా 27 గ్రామాలు ఉండే మా మండల సమైక్యలో. అక్కడ మొట్టమొదటిగా మా కాల్వ గ్రామానికి అమ్మ ఎంపిక చేసుకొని మా గ్రామం రావడం జరిగింది. అప్పుడు మహిళలు బయటికి రావాలంటే కూడా మగవాళ్ళు రానిచ్చే వాళ్ళు కాదు. మీటింగ్లు అంటే అది ఆడవాళ్ళకి ఏం మీటింగ్లు ఏంటి అని చెప్పేసి చాలా ఇబ్బందిగా ఇండ్లలోనే ఉండిపోయే వాళ్ళం మేమంతా. అప్పుడు అమ్మ వస్తే అమ్మ చెప్పిన మంచి మాటలు విని మా కుటుంబంలో వాళ్ళు కూడా, మా మామయ్య ఉండి అప్పుడు ఒక మహిళల కోసం ఏదో చేయాలని వచ్చినప్పుడు మీలాంటి వాళ్ళు బయటికి వెళ్ళకపోతే ఆమె ఏం చేస్తారమ్మా, మీరు వెళ్ళండి అని చెప్పేసి నన్ను మా కుటుంబం నుంచి బయటికి పంపించారు. అప్పుడు నేను మా సంఘంలో వచ్చాను. సంఘంలో వచ్చిన తర్వాత అంటే మహిళలకి సంఘం అనేది ఒక పునర్జన్మ. ఉమ్మడి రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ కలిసి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నేను అన్ని జిల్లాలకు వెళ్ళి నేను ట్రైనింగ్ కూడా అప్పుడు ఇవ్వడం జరిగింది. వేరే రాష్ట్రాలకు కూడా పోవడం జరిగింది, ఇతర దేశాలకు కూడా పోవడం జరిగింది. నేను మాల్దీవ్స్ కూడా వెళ్ళి వచ్చాను. రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర చాలా రాష్ట్రాలకు వెళ్ళి నేను ట్రైనింగ్లు కూడా ఇచ్చి రావడం జరిగింది. అంటే ఏ రోజు మేము ఎర్ర బస్సు ఎక్కడానికి కూడా మేము భయపడి బయటికి పోయే వాళ్ళం కాదు. అలాంటిది మేము ఫ్లైట్ ఎక్కి మేము పోయే వరకు స్థాయి వరకు వచ్చామంటే నాకైతే చదువు లేదు. అంటే నేను సంఘంలో వచ్చిన తర్వాత కొద్దిగా చదువుకుంటూ నేను ఆన్లైన్లో చదువుకోవడం జరిగింది. సంఘంలోకి వచ్చిన తర్వాత దీని అన్నిటికీ కారణం ఏంటి, ఎవరు అంటే
స్తోత్రధారి అమ్మ, ఒక భగవంతుడు మాకు మా భగవంతుని రూపంలో మాకు ఒక వ్యక్తిని మా దగ్గరికి పంపించారు. ఆవిడే విజయభారతమ్మ. ఆమె ద్వారా మేము ఈ స్థాయికి రావడం జరిగింది. మా మండలానికి ఒక అమ్మ, మాకు అందరికీ 13,000 మంది మహిళలకి ఆమె అమ్మగా ఉండి, ఆమె మా మన్వలు మనవరాల వరకు 3 తరాలు ఈ సంఘాల్లోనే ఉన్నారు. ఇప్పుడు మేము ఈ సంఘాల్లో వచ్చిన తర్వాత మాకు బయట ప్రపంచంలో విలువ మా స్థాయి పెరిగింది, మా కుటుంబంలో మా స్థాయి పెరిగింది. మాకు ఎక్కడైనా ఈ ఫలాని మహిళలు వీళ్ళు అనుకుంటే ఇది చేయగలుగుతారని ఒక ఉద్దేశంగా అది తీర్చిదిద్దింది మాత్రం మా విజయభారతమ్మ. ఇన్ని చేశామని చెప్పుకోవడానికి ఈరోజు గర్వపడుతున్నామంటే మా వెనక ఉన్నారు మా అమ్మ. మా అమ్మ లేకపోతే మేము లేమండి. ఈ ఉత్సాహంతోనే విజయభారతి గ్రామాన పొదుపు సంఘాలను ఏర్పాటు చేశారు. బొట్టు తేనెపట్టు అయినట్టుగా ఓర్వకల్లు మండలం పొదుపు ఐక్య సంఘంలో ప్రస్తుతం 1,300 సంఘాలు, 13,000 మంది సభ్యులు ఉన్నారు. కటిక పేదరికం నుండి రోజుకో 1,000 రూపాయలు పొదుపు చేసుకునే స్థాయికి ఎదిగారు. పొదుపు ఐక్య సంఘంలోని సభ్యులు 300 రకాల జీవనోపాధుల్లో వ్యాపారవేత్తలుగా స్థిరపడ్డారు. ఒకప్పుడు కూడు గూడు గుడ్డ కోసం రెక్కలు ముక్కలు చేసుకున్న ఓర్వకల్లు మహిళలు నేడు పొదుపు సంఘాల్లో డబ్బులు పొదుపు చేసి రుణాలు తీసుకొని వాటిని క్రమం తప్పకుండా కడుతూ ఆర్థికంగా బలపడ్డారు. మంచి ఇళ్లు కట్టుకున్నారు. పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. కానీ నేను సమాజంలో ఆడపిల్లలకి చదువు లేదు కదా, నా పిల్లలు పంపియనన్నాను. కానీ మా సంఘం వాళ్ళు, గ్రామ సంఘం వాళ్ళు, మండల సమాఖ వాళ్ళు వచ్చి నా పిల్లలకి బడికి పంపించాలా ఖచ్చితంగా అన్నప్పటికీ నాకు 5,000 అప్పిచ్చి మా భర్తను వెట్టి చాకరీ విముక్తి చేసి నా కూతుర్లని 12 సంవత్సరాల అమ్మాయిని, ఒక అమ్మాయిని 10 సంవత్సరాల ఒక అమ్మాయిని బాల కార్మికులకు స్కూల్కి పంపించారు. పంపించిన తర్వాత అమ్మాయి తల్లి తండ్రి గురువు దైవం అన్నారు. 6 సంవత్సరాలకు ఇంటర్ సెకండ్ ఇయర్ పాస్ అయింది. అంటే నాకు మండల సమాఖ్యనే నా కూతురు పెద్ద కూతురుకి GNM నర్సింగ్ చేయించింది. అమ్మాయికి ఇప్పుడు జాబ్ వచ్చింది. చిన్నపిల్లల్ని కూడా నేను ఎలిమెంటరీ స్కూల్లో పంపించి ఏపీ రెసిడెన్షియల్ సోషల్ హెల్పర్ రాసి వాళ్ళు కూడా హాస్టల్లోనే చదివారు. ఇప్పుడు 5 మంది పిల్లలు, 3 నర్సింగ్ స్టాఫ్ నర్సు, వాళ్ళ గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఇంకో అమ్మాయి MB BEd చదివింది. అమ్మాయికి కూడా పెళ్ళయింది. బాబు బీటెక్ చదివాడు. ఆ అబ్బాయి ప్రైవేట్ జాబ్ చేస్తాడు. ఈ 5 మందికి కూడా నేను పెళ్ళి చేశాను. అందరికి పెళ్ళి అయిపోయింది. నా భర్త మేము చేనులో బోర్ వేయించుకొని పొలం పని చేస్తాము. మంచిగా పొలం కొనుక్కొని పొలం వేసుకుంటున్నాము. ఇల్లు కట్టుకున్నాను, మంచిగా ఇల్లు కట్టుకున్నాను. పిల్లలు చదివించుకోగలిగాను. నేను ఒక 12 రాష్ట్రాలు CRPగా పోయొచ్చాను. 2 దేశాలు పోయొచ్చాను. ఇటలీ, శ్రీలంక పోయొచ్చాను. కానీ ఏంటంటే ఒక సంఘం అంటూ ఒక తల్లిలాగా చూసింది. నా పేరు హైమావతమ్మ, మాది విసనాపురం గ్రామం. లక్ష్మీదుర్గ గ్రూప్ లీడర్. నా గ్రూప్ పేరు లక్ష్మీదుర్గ. మా వివో పేరు మందారం గ్రామైక్య సంఘం. మా గ్రామైక్య సంఘంలో 40 సంఘాలు ఉన్నాయి. 400 మంది మహిళలు ఉన్నాము. మేము ఫస్ట్లో సార్ చాలా పేదరికము. నాకు 3 పిల్లలు చదివించుకున్నాలంటే కూడా కష్టంగానే ఉండేది. పనికి పోతే నడిచేది, లేకుంటే లేదు. అటువంటి అప్పుడు మాకు 1996లో పొదుపు సంఘాలు వచ్చినాయి. అప్పుడు మేము సంఘంలో చేరడం జరిగింది. అమ్మ వచ్చి అందరికి మహిళలకు అంతా గ్యాదర్ చేసి తెలియజేసినారు సంఘం గురించి. అప్పుడు సంఘంలో చేరాను సార్. 1996లో సంఘం అయింది. 97లో గవర్నమెంట్ నుంచి నాకు సివిల్ సప్లై ద్వారా BMS స్టోర్ వచ్చింది. నాకు స్టోర్ వచ్చింది. అంతే సంఘాల ద్వారానే ఈ పొదుపు మహిళలకే అప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు ముఖ్యమంత్రి. 2014 నుంచి ఉన్నాడు ఆయనే ఇచ్చినాడు సంఘం. తర్వాత నాకు మహిళలు 10వ తరగతి చదివినాను సార్ నేను. అందుకు నాకు స్టోర్ వచ్చింది. ఇంకా పిల్లల్ని కొంచెం పెద్దగా అప్పులు ఎక్కువ తీసుకొని కొంచెం చిల్లర వ్యాపారం కొన్ని రోజులు చేసినాను. అప్పులు ఎక్కువ తీసుకొని పిల్లలకి కొంచెం గొప్పగా చదివేయడం జరిగింది. ఆ గొప్పలకే ఉన్నోళ్ళకే చదువులు అనకుండా అప్పుడు మాకు పేదరికంలో ఉన్నందుకు ఇంత పెద్ద చదువులు చదివించుకునే స్తోమత లేదు కనుక మాకు సంఘాల ద్వారానే డబ్బులు తీసుకొని అప్పు తీసుకొని కట్టుకుంటూ పెద్దగా నా పాప సైంటిస్ట్ అయింది సార్. మహిళ MSc చేసింది.
బాబు అయితే ఎంటెక్ చేసినాడు సార్. పిల్లోడు కంప్యూటర్ బీఎస్సీ. ముగ్గురు పిల్లలు కొంచెం ఉన్నతమైన చదువులే చదివించుకున్నాను. తాము ఒక్కరమే బాగుపడటం కాదు, దేశం మొత్తం మహిళలు మాలాగే ఆర్థికంగా ఎదగాలి అని సంకల్పించారు ఓర్వకల్లు మండల పొదుపు ఐక్య సంఘం గౌరవ అధ్యక్షురాలు విజయభారతి. ఐక్య సంఘంలోని మహిళలకు చాలా మందికి చదువు రాదు. అయితే విజయభారతి ఓర్వకల్లులోని మండల ఐక్య సంఘం భవనంలో ఇంగ్లీష్, హిందీ భాషలను నేర్పించారు. దీంతో చాలా మంది మహిళలు సిఆర్పీలుగా దేశంలోని పలు రాష్ట్రాలను సందర్శించి అక్కడి మహిళలతో కలిసి పొదుపు గురించి తెలియచేసి అక్కడ కూడా పొదుపు సంఘాలను తయారు చేశారు. పొదుపు ద్వారా ఎంతో మంది మహిళలను పేదరికం అనే ఊబి నుండి బయటకు తీసుకొస్తున్నారు. మహిళలను పేదరికం నుంచి బయటకు తీసుకొస్తున్న విజయభారతిని సీఎం చంద్రబాబు పలుమార్లు అభినందించారు. ఒక పూట తిని ఒక పూట తినకుండా ఉన్నదాన్ని గ్రూపులో చేరినందుకు 500 కానించి లచ్చలు అప్పులు పుట్టినాయి సార్. గ్రూపులో చేరకుంటే ఎవ్వరు ₹1 అప్పు ఇచ్చేవాళ్ళు కాదు, ₹1 నమ్మేవాళ్ళు కాదు. అయితే గ్రూపులో లేనప్పుడు ఏమడిగారంటే, నీ దగ్గర పొలం ఉందా, ఇండ్లు ఉందా, ఆచిందా, ఏం కుదబెడతావు, అప్పు ఇవ్వాలంటే కుదబెట్టాలి అని అనేవాళ్ళు సార్. అట్లాంటి జీవితం నాది. ఇప్పుడు మెరుగుపడినాను సార్. మా పిల్లల చదువులు నేను గ్రూపులో లేకపోతే నా పిల్లలు అంత చదువు చదివేవాళ్ళే కాదు సార్. 1995లో అమ్మగారు వచ్చారు ఇక్కడ. నేను 2 నెలలు ఇంగ్లీష్ నేర్పించినారు అమ్మగారు వేరే రాష్ట్రాల కొనికే. 1 సంవత్సరం హిందీ నేర్చుకొని బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ 9 రాష్ట్రాలు వేసిన సార్. మేఘాలయ, నాగాల్యాండ్, త్రిపుర 9 రాష్ట్రాలు వేసిన సార్. ఇంగ్లీష్ 2 నెలలు నేర్చుకున్నా సార్. అప్పుడు మా చంద్రబాబు సార్ మా ఊరికి వచ్చిండే. అప్పుడు ఇంగ్లీషు, హిందీ మాట్లాడించినాడు. నా కేస్ స్టడీ అడిగి చెప్పించుకున్నాడు సార్. పెద్దలతో మాట్లాడినది అంటే చంద్రబాబు సార్తోని, బీహార్ ముఖ్యమంత్రితో నితీష్ కుమార్తోని, సోనియా గాంధీతోని, రాహుల్ గాంధీ బంగ్లాకి వెళ్ళి రాహుల్ గాంధీతోని, శ్రీలంక మినిస్టర్ వచ్చిండే మా ఇంటికి, హోమ్ ప్లేస్కి వచ్చి మా ఇంటికి వచ్చినాడు సార్. కేస్ స్టడీని టీ కప్పు గిఫ్ట్ ఇచ్చిపోయినాడు సార్. ఇప్పుడైతే కమ్మగా అన్నం తింటున్నాం, కడుపు నిండా బట్ట కడుతున్నాం. పిల్లలకు చదువులు ఏదో ప్రైవేటుగా చేసుకొని కూడా బతుకుతున్నారు సార్. అదే మేము గ్రూపులో లేకపోతే మా పిల్లలు కూడా, మా మామే బాత్రూమ్ ఎత్తిపోసినా, నేను బాత్రూమ్ ఎత్తిపోసినా, మా పిల్లల జీవితం కూడా అదే బాత్రూంలో జీవితం అయ్యేది సార్. మన ఓర్వకల్లు మండలంలో మన పొదుపు లక్ష్మి మీటింగ్, మన మేడము అమ్మగారు లేకపోయింటే, మన సంఘాలు లేకపోయింటే మేము మా జీవితాన్ని ఇంత మలుపు తిరిపించుకోలేకపోయే వాళ్ళము. అలాగే మా జీవితాలను మార్చుకున్నాము. వేరే వాళ్ళకు కూడా మేము నేర్పించగలిగే స్థాయికి ఎదిగాము అంటే మా సంఘాలే మాకు నేర్పించడానికి బడి. మా సంఘాలే మాకు టీచింగ్ ఇచ్చినటువంటి గురువు. మా సంఘాలు, మా అమ్మగారు, మా ఎంఎంఎస్లో మేము ప్రతి రకరకాలుగా బుక్ కీపర్లుగా ట్రైనింగ్లు తీసుకున్నాము. సిఆర్పీలకు వెళ్ళేటప్పుడు హిందీ భాష నేర్చుకున్నాము, ఇంగ్లీష్ నేర్చుకున్నాము, ఉర్దూ భాష మాకు వస్తుంది, తెలుగు నేర్చుకున్నాము. ఆల్ రాని మేము 10వ తరగతి వరకు చదివి పాస్ అయ్యి మేము మళ్ళీ సర్టిఫికెట్లు తీసుకున్నాము. అంటే మాకు ఈ సంఘాల ద్వారా మేము ఇంత స్థాయికి ఎదిగాం సార్. ఇది మా జీవితము. అయితే ఈరోజు ఒక మహిళగా మనము గర్వంగా చెప్పుకోదగినది ఏంటంటే, సంఘాలు లేకుంటే మేము లేము. మనకు ఈ సంఘాలు వచ్చిన తర్వాత మా జీవితాలు మారి అనతి కాలంలోనే ఇంతటి పేరు ప్రఖ్యాతలు రావడానికి ప్రధాన కారణం చదువు, క్రమశిక్షణ అంటున్నారు గౌరవ అధ్యక్షురాలు విజయభారతి. 20 ఏళ్ల క్రితం బాల కార్మికులు ఇక్కడ ఎక్కువగా ఉండేవారని, పొదుపు సభ్యుల సహకారంతో ఓర్వకల్లులో భవిత స్కూలును ఏర్పాటు చేసి బాల కార్మిక రహిత మండలంగా తీర్చిదిద్దామని తెలిపారు. ఈ క్రమంలోనే ఓర్వకల్లు శివారులో మండల పొదుపు ఐక్య సంఘం ఆధ్వర్యంలో 8 కోట్ల రూపాయలతో బాలభారతి స్కూల్ను నిర్మించారు. మండలంలోని పొదుపు సంఘాల సభ్యుల పిల్లలు ఇక్కడ చదువుకునే అవకాశం కల్పించారు. మండల ఐక్య సంఘం ఈ స్థాయిలో ఎదగటానికి సంఘ సభ్యుల సహకారం వల్లనే ఇది సాధ్యమైందని గౌరవ అధ్యక్షురాలు విజయభారతి చెప్తున్నారు. 1995వ సంవత్సరంలో మొదలైంది ఓర్వకల్లు పొదుపు ప్రస్థానం. అది మొట్టమొదట ఒక ఆర్థిక పరమైన
కార్యక్రమంగా కొనసాగినప్పటికీ పొదుపులు, సమావేశాలు, అప్పులు, చిన్న చిన్న జీవనోపాధులు ఇలా మొదలైన ఆ ప్రస్థానం ఒక పెద్ద మహిళా విప్లవంగా రూపుదిద్దుకుందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఒకప్పుడు 15 రూపాయల కూలీకి పనిచేసినటువంటి మహిళలందరూ ఈరోజు చిన్న చిన్న వ్యాపారస్తులుగా, పెద్ద పెద్ద వ్యాపారస్తులుగా ఎదిగి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు. దాదాపు 300 రకాల జీవనోపాధుల్ని వాళ్ళు ఎంచుకోవడం జరిగిందనమాట. ట్రాక్టర్లు కొన్నారు, లారీలు, ప్రొక్లైనర్లు, ఆటోలు, బియ్యం వ్యాపారం, పూల వ్యాపారం, పెద్ద పెద్ద హోటల్స్, కిరాణా అంగర్లు, సూపర్ మార్కెట్స్, మినరల్ వాటర్ ప్లాంట్స్, బంగారం షాపులు, బేకరీలు, పెద్ద పెద్ద ఇటుక బట్టీలు, ఇలా చెప్పుకుంటూ పోతే నాకు తెలిసి ఒక 300 రకాల జీవనోపాధులు వీళ్ళు చేపట్టారు. అంటే వ్యవసాయ కూలీల నుంచి వ్యాపారవేత్తలుగా ఎదిగారు. ఈ డ్వాక్రా ఉద్యమం వచ్చిన తర్వాత, పొదుపు ఉద్యమం వచ్చిన తర్వాత మహిళల యొక్క కుటుంబంలో ఆ స్త్రీ యొక్క ప్రాధాన్యత, ఆమెకు విలువ పెరిగింది. ఆమె మాటకి, ఆమె నిర్ణయానికి కూడా విలువ పెరిగింది. కుటుంబ సభ్యులందరూ ఆమె వైపు చూస్తున్నారు ఏ అవసరం వచ్చినా కూడా. ఎందుకంటే ప్రభుత్వం ద్వారా, సంఘాల ద్వారా ఆమె చుట్టూ పెట్టుబడి ద్వారాలు చాలా తెరుచుకున్నాయి. ఆమె ఏదన్నా కుటుంబానికి అవసరం వస్తే పొదుపు సంఘంలో అప్పు తీసుకురాగలుగుతుంది, బ్యాంకు ద్వారా అప్పు తీసుకురాగలుగుతుంది, స్త్రీనిధి ద్వారా అప్పు తీసుకురాగలుగుతుంది, ఉన్నతి, అలాగే సిఐఎఫ్, మహిళా సమాఖ్యల్లో మహిళా బ్యాంకులు పెట్టుకున్నారు. వాటి ద్వారా 5-6 రకాల పెట్టుబడి ద్వారాలు ఆమె చుట్టూ తెరుచుకున్నాయి. పిల్లల చదువుకైనా, ఆరోగ్యాలకైనా, ఇంటి నిర్మాణానికైనా, వ్యవసాయానికైనా, వ్యాపారానికైనా ఆవిడ తక్షణమే తన కుటుంబానికి కొంత పెట్టుబడిని తెచ్చి అందరికీ కూడా సపోర్ట్ ఇవ్వగలుగుతుంది. అందుకని ఎప్పుడైతే తను ఆర్థికంగా బలపడిందో, స్వతంత్రురాలైందో, ఆమె పరపతి పెరిగిందో, కుటుంబంలో పిల్లలకి, భర్తకి కూడా ఆమె పట్ల ఆమె విలువ ఏంటో తెలిసి వచ్చింది. ఆమె నిర్ణయం అడుగుతున్నారు, ఆమె నిర్ణయాలకు ప్రాధాన్యత వచ్చింది. ఇది నిశ్శబ్దంగా వచ్చిన ఒక మార్పు, మహిళల జీవితాల్లో నిశ్శబ్దంగా వచ్చిన ఒక మార్పు. ఆవిడకి కుటుంబంలోనూ సమాజంలో కూడా విలువ పెరిగింది. ఏ ఆఫీస్కి వెళ్ళినా పొదుపు మహిళ అంటే రామ్మ కూర్చో అంటున్నారు. సో వీరికి చేతులెత్తి నమస్కరించాలి సమాజం. పేరుకు పేదవాళ్ళైనా కూడా హృదయాలు చాలా పెద్దవి. గొప్ప గొప్ప వాళ్ళకు కూడా లేని ఆ మానవత్వం వీళ్ళల్లో ఉందన్నమాట. ఇదంతా కూడా ఈ ఉద్యమ ఫలితమే, డ్వాక్రా ఉద్యమ ఫలితమే. ఇది ముందుగానే ఊహించే బహుశా వీళ్ళందరినీ ఒక తాటి మీదకి తెచ్చారేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇక ఓరువకల్లు మండలం పొదుపు ఐక్య సంఘం సభ్యులు ప్రత్యేక బ్యాంకును ఏర్పాటు చేసుకున్నారు. ఈ బ్యాంకు ద్వారా పొదుపు డబ్బులు జమ, రుణాలు తదితర లావాదేవీలు సంఘ సభ్యులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జూట్ బ్యాగ్, మగ్గం వర్క్, బ్యూటీషియన్ శిక్షణ, క్యాండిల్ మేకింగ్, బేకరీ పదార్థాల తయారీ, డ్రోన్ ఆపరేటింగ్ వంటి రంగాల్లో సభ్యులకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది శిక్షణ పూర్తి చేసుకుని వివిధ రంగాల్లో రాణిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. పొదుపులో రుణాలు తీసుకుని వ్యాపారవేత్తలుగా దూసుకెళ్తున్నారు. 2009లో కర్నూలు వరదలు, తిత్లీ, హుద్హుద్ తుఫాన్లు వచ్చినప్పుడు ఓర్వకల్లు మహిళలు అక్కడికి వెళ్లి సహాయ సహకారాలు అందించి వరద బాధితులకు అండగా నిలిచారు. విజయవాడలో వచ్చిన వరద బాధితులకు 1,00,000 జొన్న రొట్టెలు తయారుచేసి అక్కడి ప్రజలకు అందజేశారు. కరోనా సమయంలో కొద్ది రోజుల పాటు కర్నూలు నగర ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ అసెంబ్లీ నిర్మాణానికి 10 లక్షల రూపాయలు విరాళమిచ్చారు. తల్లిదండ్రులు జన్మనిస్తే విజయభారతి పొదుపు ద్వారా తమ జీవితాల్లో వెలుగులు నింపారంటూ పొదుపు సంఘంలోని మహిళలు విజయభారతికి ధన్యవాదాలు చెబుతున్నారు.